హరే కృష్ణ, అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే జనరల్గా మ్యారేజెస్ అబ్బాయిలకి ఆ అమ్మాయిని ఇవ్వాలంటే వాళ్ళ ఆస్తిపాస్తులు, వాడెవడు ఎట్లా సంపాదిస్తున్నాడు, బాగా సంపాదిస్తున్నాడా లేదా, ఆస్తిపాస్తులు ఉన్నాయా లేదా, నెలకు ₹1,00,000 జీతం వస్తుందా లేదా, కుర్రాడికి బాగున్నాడా లేదా, ఇదే చూస్తున్నారు. కానీ వాడు ఎలాంటి వాడు, అతనికి ఎట్లాంటి లక్షణాలు ఉన్నాయి ఏం చూడట్లా, ఇచ్చి చేసేస్తున్నారు పెళ్ళి. తర్వాత ఏమవుతుంది, ఇంకా మీకు తెలిసిందే, కట్న కానుకల కోసం వేధింపులు, అనుమానాలు, ఇంకా తర్వాత గొడవలు, కొన్ని అయితే కేసులు అయితే చంపడాలు, సూసైడ్ చేసుకుని చచ్చిపోవడాలు, హెరాస్మెంట్ అన్నీ జరుగుతున్నాయి. ఇదివరకటి రోజుల్లో ప్రతి తల్లిదండ్రి అమ్మాయికి సంబంధించిన వాళ్ళు, అబ్బాయి అలాంటి వాడు, గుణగణాలు ఎటువంటిది, అతని ఫ్యామిలీ అలాంటి వాళ్ళు అన్నీ చూసి మంచి చెడు చూసి చేసేవాళ్ళు. కాబట్టి కాపురాలు నిలబడేవి, సర్దుకుపోయేవాళ్ళు కూడా వచ్చినా. కానీ ఇప్పుడు అట్లా జరగట్లేదు. ఇప్పుడు నా ఏజ్ 31 years, నాకు ఎటువంటి చెడు అలవాటు లేదు. కాకపోతే నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, నాకు 22,000-25,000 శాలరీ వస్తుంది. నాకు ఎటువంటి బ్యాడ్ అలవాట్స్, హ్యాబిట్స్ ఏమీ లేవు. నేను ఒక డివోషనల్ పర్సన్ని, జిమ్ చేస్తాను, 5 to 6 feet, నాకు అంతే అన్నీ మంచి హ్యాబిట్స్ ఉన్నాయి. బట్ మా లాంటి వాళ్ళకి ఏమంటే దొరకట్లేదు. అమ్మాయిలు ఏంటంటే బాగా డబ్బు ఉండాలి, సంపాదన ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలి, ఇలాంటి వాళ్ళకే చేస్తున్నారు. సో అది మేజర్. ఇట్లాంటివి అన్నీ పేరెంట్స్ చాలా తప్పు చేస్తున్నారు ఇక్కడే. ఇదివరకటి రోజుల్లో మంచి చెడు చూసేవాళ్ళు. అట్లా అని చెప్పి సంపాదన లేని వాడికి ఇచ్చి చేయమని కాదు నా ఉద్దేశం. చూడండి, మంచివాడే సంపాదన ఉన్నవాడు దొరికితే మంచిదే. మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఇవ్వాల్సింది వాడు ఎలాంటి వాడు, అతనికి ఏ హ్యాబిట్స్ ఉన్నాయి, తాగుడు ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, డ్రగ్స్ ఇంకా ఏమన్నా అమ్మాయిల ఎడిక్షన్ ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమన్నా ఉన్నాయా ఏంటి అనేది, గ్యాంబ్లింగ్ ఎట్లాంటివి చూసుకోవాలి. చూసి అతని ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి వాళ్ళు అన్నీ చూసేసి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని చెప్తారు పెద్దవాళ్ళు పెళ్లి చేసేటప్పుడు. కాబట్టి ముందు అది చూడాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్. తర్వాత అప్పుడు సంపాదన ఏంటి అది కూడా చూసి పెళ్లి చేయాలి. సంపాదన ఉండకూడదని కాదు, రెండు ఉంటే మంచిదే. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అబ్బాయి లాంటి వాడు అనేది తల్లిదండ్రులు చూడాల్సింది. అది చూడకుండా కేవలం ఇప్పుడున్న వాళ్ళు డబ్బు ఉందా, ఆస్తిపాస్తులు ఉన్నాయా, సంపాదిస్తున్నాడా, నెలకి ఎంత వస్తుంది, అబ్బాయి చూడడానికి బాగున్నాడా, చేసేస్తున్నారు. తర్వాత వాడు ఎట్లాంటి శాడిస్టో, మెంటాలిటీ ఎట్లాంటిదో తెలియదు, తాగుడు, డ్రింకింగ్ చేసి అదర్ అలవాట్లు ఉండి వేధించి అమ్మాయిని కట్నాల కోసమే అని ఇంకా చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ జరగడానికి రీజన్ ఇది. ఇప్పుడు ఎంతోమంది పెళ్లి చేసుకున్న ఆడపిల్లల జీవితాలు నాశనం అవ్వడానికి కారణం పేరెంట్సే. అలాగే ఇప్పుడున్న అమ్మాయిలు కూడా అంతే, డబ్బు కావాలి, ఇదే ముసలోడైన ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి బాధపడి ఏడుస్తున్నారు. దీనంతటికి కారణం మీరే. మీ ఆలోచన విధానం మార్చుకోకపోతే ఇంతే. హరే కృష్ణ.